మీరెవరు అని అడిగితే వటవృక్షము, మూలము, మూలానికి మూలం, మాది దత్తనగరము అని చెప్పారు శ్రీ అక్కల్కోట స్వామి. ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. వీరిద్దరి చరిత్రలు దత్తావతారమనే బంగారు నాణానికి బొమ్మ, బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయానికి శ్రీ మెహర్ బాబా కూడా శ్రీ సాయి ఈ విశ్వమంతటికీ గురువు అనదగినవారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన సిరిడీ వంటి మారుమూల కుగ్రామం కాశీ, తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే సిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాలలోనూ ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందేగాని మాటలలో చెప్పలేనిది. మనకు ఇంటివద్ద ఏమి చేసినా శాంతించని మనస్సు సిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలనన్నింటినీ మరచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమ గమ్యమన్నది ఋషి వాక్యం. శ్రీసాయిబాబా సిరిడీలో సుమారు 60 సంలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్నిదిక్కులా ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమో, ఊరేమో, తల్లిదండ్రులెవరో కులగోత్రాలేమిటో ఎవరికీ తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తుండేవారు. కాని వారిలో ఏ ఒక్కరూ ఆయనను గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలాకాలం ఉన్నవారు గూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలెనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. సిరిడీలో వెలసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైనవారే తమ తల్లిదండ్రులు అని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారు? ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపంలా వెల్గొందుతున్న సిరిడీలో, రాజభవనం వంటి సమాధి మందిరంలో, సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టులా శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ, క్రొత్త వస్త్రాలతో ప్రతి క్షణమూ సరిక్రొత్త అలంకరణలతో ఆయన వెలిగిపోతుంటారు. దీనికి, నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉన్నది. కాని సుమారు 130 సం క్రిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి సిరిడీ. అక్కడ 80 గడపలకు మించి ఉండేవి కావు. దాదాపు ఇళ్లన్నీ మట్టికట్టడాలే. 1-2 గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు.